ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. ఎలా ఉన్నా అసలు సైలెంట్ గా అంతా కాగలే సార్. సార్ నేనే చేయాలా, నేను మా భార్య పోతాను. ఆయన మిమ్మల్ని చూసి ఆపినాను. నేను ఎవరికి అన్యాయం, నేను ఉన్నాను అన్యాయం అయిందా? మీకు నమ్మకం ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టించి ఇందిరా మిల్లు కట్టి బోర్ వేపిస్తే అది కూడా కబ్జాలు చేసుకుంది పోయిన 5 ఏళ్ళల్లో. నేను ఉన్నప్పుడు మనం సరే అల్ల పట్టాలి వాళ్ళకి. మీకు కూడా ఎక్కడ అన్యాయం జరగదు. నేను కూర్చొని మాట్లాడినా నేను కలెక్టర్ నేను కళ్యాణం అయిపోతే రేపు మేము బదిలీ పనుంది, రేపు డీటీ ఉన్నా ఈ దగ్గర మాట్లాడాలి. తప్ప నేనేం చేసుకోలేదు. నా బిడ్డ నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తానని 2 నెలల నుంచి తిరుగుతున్నాము. ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకేం చేస్తారన్నా మాకు ఫోన్ ఎక్కలేదు సార్. మీ కాళ్ళ మీద కూడా పడ్డయ్యాల మమ్మల్ని పట్టించుకోకుండానే పోయినా సార్. మాకు ఏదన్నా ఒకటి చెప్పలేదు. మాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము, అంతే సార్. మా పేదలకు అన్యాయం చేయాలి, న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము. మాకు అన్యాయం చేయదు. మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. కోమటిరెడ్డి దగ్గర పేరు చెప్పి రాసి పెట్టి మరి ఆత్మహత్య చేసుకుంటాము. మాకు అన్యాయం అయితే జరుగుతుంది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏదేమొద్దు, మా ప్లాట్లు మాకు ఉండాలి. మాకు ఇంకేమొద్దు సార్.